Hi friends, welcome back to my channel Explore with Saran. సో ఫ్రెండ్స్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ స్టూడెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐటీ ప్రొఫెషనల్ టెస్టింగ్ ఎవరైతే చేస్తున్నారో టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అని చెప్పాలి. సో ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ అవుతున్న క్యాట్లాన్ సర్టిఫికేషన్ గురించి అయితే నేను ఈ వీడియో చేయబోతున్నాను. అండ్ అప్కమింగ్ సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తాయి మీకు కంటిన్యూషన్గా. సో ఇది ఒకటే వీడియో కాదు, సో కంటిన్యూగా వీడియోస్ అయితే చేస్తున్నాను దీని మీద ఒక సిరీస్. సో ఇదేంటంటే నేను కంప్లీట్ చేసిన ప్రాక్టీషనర్ లెవెల్ సర్టిఫికేషన్ అని ఉంటుంది క్యాట్లాన్ వాళ్ళది. సో ఆ సర్టిఫికేషన్ ఎలా చేయాలి అండ్ వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ దట్, హౌ టు డూ ద సర్టిఫికేషన్ అండ్ హౌ వీ నీడ్ టు అచీవ్ ఇట్. సో ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోస్ సిరీస్లో అయితే కవర్ చేయబోతున్నాను. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ అవుతున్న సర్టిఫికేషన్స్లో ఇది ఒక సర్టిఫికేషన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చూడండి. మీకు కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ ఇన్స్టాలేషన్ అండ్ డౌన్లోడింగ్ నుంచి బట్టి అసలు క్యాట్లాన్ అంటే ఏంటి, మనకి ఎలా యూస్ చేసుకోవాలి, మొత్తం నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈ సిరీస్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కంటిన్యూగా అయితే వీడియోస్ చూడండి. అండ్ ఎక్కడ డౌట్ వచ్చినా కూడా మీరు నాకు కామెంట్ చేయొచ్చు, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఇంట్రడక్షన్ వీడియో. సో వీడియోలో అసలు క్యాట్లాన్ అంటే ఏంటి, ఎలా ఏమేమి ఉంటాయి దాంట్లో, అండ్ అప్కమింగ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి అండ్ టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది, ఎక్కడ ట్రాక్ చేసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు. సో కంప్లీట్ వీడియో చూడండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా ఎవరన్నా సర్టిఫికేషన్ చేసే వాళ్ళున్నా, టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నా కూడా వాళ్ళకి చాలా యూస్ అవుతుంది ఈ వీడియోస్. సో ఇప్పుడైతే మనము వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాము. దిస్ ఇస్ అ ఇంట్రడక్షన్ వీడియో అండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో క్యాట్లాన్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్. సో అసలు క్యాట్లాన్ అంటే ఏంటి, మెయిన్ యూజ్ ఏంటి, అసలు క్యాట్లాన్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ అన్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్. సో లైక్ మనకి సెలీనియం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, సేమ్ దాని మాదిరే క్యాట్లాన్ అనేది కూడా ఒక టూల్. సో దీంట్లో మనం ఆటోమేషన్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ యూసింగ్ దిస్ క్యాట్లాన్? సో ద మెయిన్ యూజ్ ఏంటంటే ఇక్కడ it is very simple to use and very simple to automate the web applications, Android applications and mobile applications. So ఇక్కడ ప్రాక్టీషనర్ లెవెల్లో ఏంటంటే ఓన్లీ దిస్ ప్రాక్టీషనర్ లెవెల్ సర్టిఫికేషన్ యూజ్డ్ ఫర్ ఆటోమేటింగ్ ఫర్ వెబ్ అప్లికేషన్స్. ఓన్లీ వెబ్ అప్లికేషన్ మీరు ఆటోమేట్ చేసి ఈ క్యాట్లాన్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ అయితే మీరు అచీవ్ చేయొచ్చు. And this is very free and it is easy to use and easy to set up. So setup and installation చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇన్బిల్ట్ ఇక్కడ. అండ్ దెర్ ఈస్ వన్ యూనిక్ ఫీచర్ లైక్ రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ అని చెప్పి ఒక యూనిక్ ఫీచర్. సో ఈ ఫీచర్ ఏంటంటే చాలా ఈజీ అండ్ సింపుల్గా మీరు టెస్ట్ కేసెస్ని అయితే రన్ చేయొచ్చు. సో అప్కమింగ్ వీడియోస్లో మీరే చూస్తారు ఎలా మనము యూస్ చేస్తాము ఏంటి అని చెప్పేది. మీరు టోటల్ ఈ ప్రాక్టీషనర్ లెవెల్ సర్టిఫికేషన్ని మీరు రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ ఫీచర్ని యూస్ చేసే కంప్లీట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దిస్ క్యాట్లాన్ స్టూడియోస్. అండ్ దట్ ఈస్ built-in features ఏంటంటే ఆబ్జెక్ట్ రిపాజిటరీస్, రిపోర్ట్స్, ఆల్ దీస్ ఆర్ built-in features. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ క్యాట్లాన్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అసలు క్యాట్లాన్ సర్టిఫికేషన్ చేయాలంటే మనకి ప్రీ రిక్విజైట్స్ ఏమేమి ఉండాలి. సో వన్ ఈజ్ క్యాట్లాన్ స్టూడియోస్. సో క్యాట్లాన్ స్టూడియోస్ అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ద క్యాట్లాన్ స్టూడియోస్. ఇది మీకు ఇన్స్టాలేషన్ అనేది నెక్స్ట్ వీడియోస్లో చూడండి, ఇది జస్ట్ ఇంట్రడక్షన్. సో ఇన్స్టాలేషన్ అన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తా. దిస్ ఇస్ ద క్యాట్లాన్ స్టూడియోస్ అండ్ దిస్ ఇస్ ద ఐకాన్. సో మెయిన్గా మనము హ్యాండ్స్ ఆన్ చేయాలంటే క్యాట్లాన్ స్టూడియోస్ కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనం టెస్ట్ కేసెస్ రన్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా దీంట్లోనే చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే వన్ మోర్ కంపల్సరీ అండ్ మ్యాండేటరీ వెబ్సైట్ ఈస్ క్యాట్లాన్ అకాడమీ. సో క్యాట్లాన్ అకాడమీ మనం ఎందుకు యూస్ చేస్తామంటే ఇక్కడ మనం ఏదైతే హ్యాండ్స్ ఆన్ చేస్తామో
ఆ హ్యాండ్స్ ఆన్ సర్టిఫికేషన్‌కి సంబంధించి ఏదేదైతే మనము రన్ చేయొచ్చు, టెస్ట్ కేసెస్ రన్ చేయడము, టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయడము, ఆబ్జెక్ట్ రిపోజిటరీస్ అండ్ ఎవ్రీథింగ్ వాటెవర్ వి ఆర్ డూయింగ్. సో దట్ విల్ బి ట్రాక్డ్ ఇన్ దిస్ క్యాట్లాన్ అకాడమీ. సో క్యాట్లాన్ అకాడమీలో ఏదేదైతే మీరు ఇక్కడ స్టూడియోస్‌లో ఏవేవైతే మీరు చేస్తారో మొత్తం మీరు ట్రాక్ చేసుకోవాలంటే క్యాట్లాన్ అకాడమీలో ట్రాక్ చేసుకోవాలి. సో దీస్ బోత్ ఆర్ వెరీ మ్యాండేటరీ ఫర్ డూయింగ్ దిస్ క్యాట్లాన్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్. అండ్ మీరు ఫస్ట్ ఇక్కడ టెస్ట్ కేసెస్ రాయాలన్నా, ఏం చేయాలన్నా కూడా మీకు ఒక వెబ్సైట్ అంటూ ఉండాలి. సో మీరు ఏదన్నా ఆటోమేట్ చేయాలంటే ఆటోమేట్ దేనికి చేస్తారు? వెబ్ అప్లికేషన్ చేస్తారు. సో ఇక్కడ మనం ఏంటంటే కొన్ని డెమో సైట్స్ని అయితే మనం ఇక్కడ యూస్ చేస్తాము. సో డెమో సైట్స్ని యూస్ చేసి మనం ఆటోమేట్ చేసి సర్టిఫికేషన్స్ అయితే మనము కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో డెమో సైట్స్ ఏవేవి అని చెప్పి నేను అప్కమింగ్ మీకు టెస్ట్ కేసెస్ నేను వీడియోస్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ దిస్ క్యాట్లాన్ స్టూడియోస్ అండ్ ఐ విల్ షో యూ ద క్యాట్లాన్ స్టూడియోస్ యాజ్ వెల్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే క్యాట్లాన్ అకాడమీ. ఇంకా చూడండి, నేను కంప్లీట్ చేశాను ప్రాక్టీషనర్ లెవెల్ సర్టిఫికేషన్. 100% కంప్లీట్ అయింది నాకు. సో మీరు ప్రాక్టీషనర్ లెవెల్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాక మీరు ఏవేవైతే అక్కడ స్టెప్స్ చేస్తారో అది మొత్తం మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. సో ఇది ఒక సింపుల్ ఇంట్రడక్షన్ టు ప్రాక్టీషనర్ లెవెల్ సర్టిఫికేషన్. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి క్యాట్లాన్ స్టూడియోస్ అండ్ క్యాట్లాన్ అకాడమీలో ఎలా మనము సైన్ ఇన్ చేసుకోవాలి. సో ఓవరాల్ సెటప్ థింగ్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బాయ్. థ్యాంక్ యూ.